గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఇండియా నుంచి యూఎస్ వచ్చే స్టూడెంట్స్ ఏం లగేజ్ తెచ్చుకోవాలి, ఏం లగేజ్ తెచ్చుకోకూడదు, క్యాబిన్ బ్యాగ్లో ఏం లగేజ్ పెట్టుకోవాలి, చెక్ ఇన్ బ్యాగ్లో ఏం లగేజ్ పెట్టుకోవాలి, మెడిసిన్స్ తెచ్చుకోవాలా వద్దా, ఒకవేళ తెచ్చుకుంటే ఏం మెడిసిన్స్ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఈ డౌట్స్ అన్నీ వీడియోలో క్లియర్ చేసుకుందాం. మన ఫస్ట్ కేటగిరీ వచ్చేసి డాక్యుమెంట్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్లో మనం వీసా ఇంటర్వ్యూకి తీసుకెళ్ళిన ప్రతి డాక్యుమెంట్ మనం తెచ్చుకోవాలి. దాంతోపాటు ఎక్స్ట్రాగా మనం బీటెక్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, ట్రాన్స్క్రిప్ట్స్, ఇంకా మీరు 10th ఇంటర్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ప్లస్ వాటితో పాటు ఒక 2 to 3 కాపీస్ కూడా తెచ్చుకోండి. ఇంకా మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే పాన్ కార్డు కూడా అడుగుతారు. సో పాన్ కార్డ్ ఒరిజినల్ ఇంకా ఒక 2 to 3 కాపీస్ కూడా తెచ్చుకోండి. దాంతోపాటు I-20s వచ్చేసరికి ఒక అట్లీస్ట్ 5 కాపీస్ అయినా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏది చేయాలన్నా I-20 అడుగుతారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. సో I-20 కూడా ఒక 5 కాపీస్ తెచ్చుకోండి. ఇంకా మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ ఎక్స్పీరియన్స్ లెటర్, ఆఫర్ లెటర్, పే స్లిప్స్ ఇవి కూడా తెచ్చుకుని రండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన లోన్ డిస్బర్స్మెంట్ లెటర్, లోన్ శాంక్షన్ లెటర్, ఇంకా ఒకవేళ CSE రిపోర్ట్స్ మీ దగ్గర ఉంటే కనుక అవి కూడా తెచ్చుకోండి, మ్యాండేటరీ ఏం కాదు. ఇంకేమైనా డాక్యుమెంట్స్ నేను మర్చిపోయి ఉంటే కింద PDFలో మెన్షన్ చేస్తాను, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అనమాట. దీనిలో చాలా టైప్స్ ఉంటాయి, మనకు నచ్చినవి తెచ్చుకోవచ్చు, మీ చాయిస్ బట్టి ఉంటుంది అది. బేసిక్గా తెచ్చుకోవాల్సినవి ఏంటంటే హోమ్ మేడ్ స్నాక్స్ తెచ్చుకోండి. అవి ఎందుకంటే చాలా మిస్ అవుతారు ఇక్కడికి వచ్చాక. అక్కడైతే తినాలనిపించదు కానీ ఇక్కడ వచ్చాక అవన్నీ తినాలనిపిస్తుంది. సో హోమ్ మేడ్ స్నాక్స్ అయితే ఒక 3 to 4 ఐటమ్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ ఫుడ్స్ లైక్ మ్యాగీ కానీ, ఇన్స్టెంట్ ఉప్మా ఇవన్నీ దొరుకుతున్నాయి కదా మనకి ఈ మధ్య. సో అవి తెచ్చుకుంటే ఏంటంటే ఇక్కడ మీరు ఒక్కొక్కసారి మార్నింగ్ లెగ్గానే ఏముండవు తినడానికి. సో అలాంటప్పుడు మ్యాగీ కానీ ఇలా ఉప్మా కానీ చేసుకుని తినొచ్చు కదా. సో అలాంటివి ఒక 4 to 5 ఐటమ్స్ తెచ్చుకోండి. ఇంకా చిల్లీ పౌడర్ తెచ్చుకోండి, ఇంట్లో చేసిన కారం. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి మళ్ళీ కారం కావాలంటే. సో ఇంటి నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటే ఒక 1 month దాకా మనకి యూజ్ అవుద్ది కదా. సో చిల్లీ పౌడర్ ఒకటి తెచ్చుకోండి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే అవి మనకు తెలుసు బయట షాప్స్లో కొంటే బాగోదు, ఇంట్లో చేసినవి అయితేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా మసాలా పౌడర్స్ ఉంటాయి కదా లైక్ MTR వీళ్ళు అమ్ముతారు కదా 10 రూపీస్ ప్యాకెట్లు కానీ 30 రూపీస్వి. సో అలాంటివి ఒక 3 to 4 ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ గరం మసాలా కానీ, చికెన్ మసాలా, ఇవన్నీ ఒక 3 to 4 ప్యాకెట్స్ తెచ్చుకోండి. లైక్ 1 month దాకా మనకు వచ్చేలాగా. తర్వాత కావాలంటే ఇండియన్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో ఇవి ఇంకా పికిల్స్ ఉంటాయి. సో ఆవకాయ, మాగాయ, చికెన్ లైక్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి కదా. ఇవి ఏంటంటే మనకి పికిల్స్ ప్యాక్ చేసుకున్నప్పుడు ఒక డబల్ లేయర్ ప్యాకింగ్ అని ఉంటుంది. లైక్ ఫారెన్ US వెళ్తున్నామని చెప్తే వాళ్ళు ప్యాక్ చేస్తారు. సో అవి అలా డబల్ లేయర్ ప్యాకింగ్ చేసుకుని తెచ్చుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చికెన్ పికిల్ తెచ్చుకున్నప్పుడు పైన చికెన్ పికిల్ అని అలా రాయకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ బ్యాగ్ ఏమైనా చెక్కింగ్కి వెళ్ళింది అనుకో, అక్కడ చికెన్ అని చూస్తే లైక్ బోన్స్ ఉన్న ఐటమ్స్ అలౌ చేయరు అనమాట. సో చికెన్ అని రాయకుండా జస్ట్ పికిల్ అని చెప్పి C అని రాయడం కానీ, ఇంకా లైక్ చికెన్ పికిల్లో కూడా బోన్స్ లేకుండా ఉండేలా చూసుకోండి మ్యాక్సిమం. సో అలాంటి బోన్స్ ఉంటే ఏంటంటే వాళ్ళకి స్కానింగ్ చేసినప్పుడు ఏమన్నా దొరికిందనుకో జస్ట్ ఆ ప్యాకెట్ తీసి పక్కన పడేస్తారు. మనమేమో ఇంత చేయించుకుని తెచ్చుకుంటుంటే వాళ్ళు పక్కన పడేస్తే బాగోదు కదా. సో మ్యాక్సిమం బోన్స్ లేకుండా ఉండేలా తెచ్చుకోండి. ఇంకా గీ ఒకటి తెచ్చుకోవాలి. గీ ఒక 1 monthకి వచ్చేలాగా లైక్ 1 kg ప్యాకెట్ తెచ్చుకోండి. అది కూడా ఫారెన్ ప్యాకింగ్ చేసుకుని తెచ్చుకోండి. మీరు లైక్ సూట్ కేసులో ప్యాక్ చేసే ముందు దాన్ని ఫ్రీజ్ చేసుకోండి, లైక్ సో దట్ ఏంటంటే కొంచెం గట్టిగా అయ్యి చిన్నగా అవుతుంది, ప్లేస్ కూడా సరిపోద్ది అనమాట. సో ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ మీకు నచ్చినవి ఏమైనా ఉంటే అవి కూడా తెచ్చుకోండి. మ్యాక్సిమం వైట్ కలర్ ఉండే ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా డ్రగ్స్లా చూస్తారు ప్రతిదానికి చెక్కింగ్ కానీ, లైక్ ఏం చేసినా వీడు ఏమన్నా ఇల్లీగల్ ఐటమ్స్ ఏమన్నా తెస్తున్నాడా, ప్లస్ నువ్వులు ఇలాంటివి ఏం తేయకూడదు అనమాట. సో మ్యాక్సిమం వైట్ ఐటమ్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే కింద PDFలో పెడతాను, లైక్ బేసిక్వి నేను ఏమైనా మర్చిపోయి ఉంటే అవి కూడా ఒకసారి చూసుకుని తెచ్చుకోండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి కిచెన్ వేర్, దీనికి సంబంధించింది. దీంట్లో ఫస్ట్ మనం క్యారీ చేయాల్సిన ఏంటంటే ఒక ప్రెషర్ కుక్కర్ తెచ్చుకోండి, ఎందుకైనా యూజ్ అవుతుంది. ఒక రైస్ అని కుక్ చేయాలన్నా, దాల్ అని కుక్ చేయాలన్నా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇవి ఉంటాయి కదా, మనకి ఇంకా గరిటెలు, చపాతీ చేసుకునేవి, చాపింగ్ బోర్డ్స్. అవి గరిటెల్లో స్పెసిఫిక్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. మనకి రైస్ తీసుకోవడానికి ఎట్లాంటిదో తీసుకోండి. తీసుకొని మళ్ళీ నెక్స్ట్ సంథింగ్ పప్పు కానీ ఏదైనా కొంచెం లిక్విడ్ ఐటమ్స్ కానీ ఏమైనా చేసుకోవాలన్నా పప్పు అలాంటివి ఎట్లాంటిదో తీసుకోండి. డీప్ ఫ్రై చేసుకుంటాం కదా మనం ఆయిల్లో, వడియాలు కానీ చికెన్ ఫ్రై చేసినప్పుడు వేయించుకోవడానికి ఇట్లాంటివి తీసుకోండి. ఇవి
నెక్స్ట్ వచ్చేసి చపాతీ మేకర్. ఇది కూడా కొంచెం తీసుకొని చాలా యూజ్ అవుతుంది. ఇది అయితే పప్పుని మ్యాష్ చేయడం కోసం ఇలాంటితో తీసుకుంటే బెస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ప్లాస్టిక్ వాటికి మర్చిపోకండి. ఇక్కడ అన్ని మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ అని ఉంటాయి కదా, మన కర్రీ కుక్ చేసినప్పుడు తీసుకోవడానికి స్టీల్ వాడితే గీతలు పడి పాడైపోతాయి. ప్లాస్టిక్లో తీసుకుంటే చాలా బెస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి పీలర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవాలన్నప్పుడు దానికి బాగా యూజ్ అవుతుంది. ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయి కదా, మీరు ఏమన్నా తినడానికి కానీ ప్లాస్టిక్ బౌల్స్ తీసుకుంటే చాలా బెస్ట్, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ స్పూన్స్ అండ్ ఫోర్క్స్ అవి కూడా మర్చిపోకండి. 2 sets తీసుకుంటే బెటర్. 2 sets అంటే లైక్ చిన్న సైజు 2 spoons, పెద్ద సైజు 2 spoons తీసుకోండి. ఫోర్క్స్ కూడా సేమ్ అట్లనే 4 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకోండి, అది కూడా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కడాయి, కెటిల్ కూడా తెచ్చుకోండి, ఎందుకైనా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీట్ చేసుకుని తాగాలన్నా కూడా మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ అన్ని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు మనకి ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటిది కానీ ఏమైనా వచ్చినప్పుడు కానీ కెటిల్ యూజ్ అవుతుంది బాగా. ప్లేట్స్, మనకి ప్లాస్టిక్ ప్లేట్స్ కాకుండా మైక్రోవేవబుల్ ప్లేట్స్ అని ఉంటాయి కొన్ని ప్లేట్స్. ఇలాంటి ప్లేట్స్ లాంటివి ఇలాంటివి తెచ్చుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం ఏదైనా మైక్రోవేవ్లో పెట్టుకున్నప్పుడు స్టీల్ అయితే పనిచేయదు మైక్రోవేవ్లో, ఇలాంటివి యూజ్ అవుతాయి బాగా. నెక్స్ట్ వచ్చేసి మనకి కప్స్ 2 cups తెచ్చుకోండి. 2 cups ప్లస్ ఒక గ్లాస్ కూడా తెచ్చుకోండి, స్టీల్ గ్లాస్ కానీ సంథింగ్, మీరు ఏమన్నా గాజు గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి. చాపింగ్ బోర్డ్ ఒకటి మీరు చాపింగ్ బోర్డ్ తెచ్చుకోండి బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఇలా డెస్క్ మీద ఉంటుంది, బట్ ఇక్కడ క్లీన్ చేయాలి, ఇక్కడ కట్ చేయలేం కదా అన్ని, అందు గురించి. నైఫ్స్ కూడా తెచ్చుకునేటప్పుడు సీల్ మట్టుకు ఓపెన్ చేయకండి నైఫ్స్ని. తెచ్చిన ప్యాంట్ పాకెట్స్లో కానీ బ్యాగ్ మధ్యలో బట్టలు ఏదైనా పెట్టినా కూడా దాని మధ్యలో పెట్టారనుకోండి, డిటెక్ట్ అవ్వదు గమ్ముని. ఏదైనా పైన పెట్టారో లేదా కింద పెట్టారు అనుకోండి, గవర్నమెంట్ సెన్సార్ డిటెక్ట్ చేసిందంటే ఖచ్చితంగా తీసి పడేస్తారు పక్కన వాళ్ళు. కొన్నిసార్లు పడేస్తారు, కొన్నిసార్లు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటారు, ఏదైనా వర్స్ట్ కేసులో ఏమన్నా అయితే. అది ప్యాంట్ పాకెట్స్లో కానీ అలా పెట్టండి, అది కూడా సీల్ ఓపెన్ చేయకుండా. నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ కుక్కర్ చాలామంది తెచ్చుకుంటాం చూస్తారు. కరెంట్ కుక్కర్ వేస్ట్, ఎందుకంటే ఇక్కడికి మనకి వరల్డ్స్ చాలా డిఫరెన్స్ వస్తుంది. మన ఇండియాలో ఉన్న కరెంట్ కుక్కర్ గవర్నమెంట్ పనిచేయదు. ఇక్కడ మేము యూజ్ చేసేది ఇన్స్టాపాట్ అని యూజ్ చేస్తున్నాం. ఇది ఇక్కడది కాబట్టి ఇక్కడే కొనుక్కున్నాం కాబట్టి మాకు యూజ్ ఉంటుంది బాగా. అది ఇండియాలో తెచ్చుకున్నాను అనుకోండి, వరల్డ్స్ ఇక్కడికి డిఫరెన్స్ వస్తుంది. అదేమో రైస్ ఇది అనుకోండి, మాకు అప్రాక్సిమేట్లీ 25-30 minutesలో రైస్ అవుతుంది. అదైతే 1 hour 2 hours పడుతుందండి రైస్. అది ఇంకంతే మ్యాక్స్. ఇంకేదైనా మర్చిపోతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. గైస్, ఇప్పుడు నేను చెప్పేది అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్ అనమాట. మనం ఇక్కడికి వచ్చాక ఫ్యామిలీని చాలా మిస్ అవుతాము. సో మీరు వచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీ ఫోటో కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫోన్లో ఎలాగో ఫొటోస్ ఉంటాయి, కానీ మనం ఫిజికల్గా ఒక ఫోటో తెచ్చుకుంటే అది వేరే కదా. సో ఎప్పుడైనా వాళ్ళని చూసినప్పుడు మనకి ఆ మెమరీస్ అన్నీ గుర్తు రావడం. ఇండియాలో ఉన్నప్పుడు ఏం తెలియదు మనకి, ఇక్కడికి వచ్చాక చాలా మిస్ అవుతాం. నేనైతే పర్సనల్గా చాలా మిస్ అవుతున్నా మా ఫ్యామిలీని కానీ, మా మమ్మీని కానీ, మా సిస్టర్ని కానీ, మా డాడీ, ఇలా అందరినీ మిస్ అవుతున్నా. ఇండియాలో ఉన్నప్పుడు ఏం తెలియదు కదా నాకు, కానీ ఇక్కడికి వచ్చాక అందరూ గుర్తు వస్తున్నారు. సో ఇలా ఫ్యామిలీ ఫోటో తెచ్చుకుంటే ఏంటంటే వాళ్ళు మన దగ్గర లేకపోయినా మెమరీస్ అయినా ఉంటాయి కదా. సో ఒక ఫ్యామిలీ ఫోటో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. పైగా మీరు యూఎస్ వచ్చే ముందే మీరు ఇండియాలో ఏమేమి తినాలనుకుంటున్నారో అవన్నీ తినేసిరండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మన చేతితో చేసుకుంటే ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా. ఇండియాలో ఉన్నప్పుడు మన కిచెన్లోకి కూడా వెళ్ళాము, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం వండుతాము. మన ఫుడ్ ఎలా ఉంటుందో మనకే తెలుస్తుంది, మనమే తినలేము మనం వండింది. సో మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీ మమ్మీ చేసిన ఫుడ్ కానీ, మీకు బయట నచ్చినవి కానీ ఇవన్నీ తినేసిరండి. సో దట్ ఇక్కడికి వచ్చాక ఎలాగో అలా సర్వైవ్ అవ్వచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి క్లోతింగ్. దీంట్లో మనం తెచ్చుకోవాల్సినవి ఏంటని నేను లిస్ట్ చెప్తాం, దాన్ని బట్టి చూసుకోండి మీరు. ఫస్ట్ వచ్చేసి ఫార్మల్ షర్ట్స్ తెచ్చుకోండి. కొన్ని 2 pairs తెచ్చుకోండి ఫార్మల్స్. అంటే నీట్గా క్యాజువల్ ఫార్మల్స్ వేసుకుంటాం కదా మనం ఏదన్నా ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళాలన్నా, ఆ ఫార్మల్స్ తీసుకోండి. ఇక్కడ కొన్నిసార్లు పార్ట్ టైం చేసేటప్పుడు బ్లాక్ షర్టే ఉండాలి, వైట్ షర్ట్ ఉండాలి అని చెప్తారు, అవి కూడా ఉండేలా చూసుకోండి. ఇంకా క్యాజువల్స్ మీరు ఎన్ని తెచ్చుకున్నా మీ కంఫర్ట్ పట్టి తెచ్చుకోండి. అవి ఒక 4-5 తెచ్చుకున్నా బెటర్, 4-5 pairs. నెక్స్ట్ వచ్చేసి మనకి టీషర్ట్స్ కూడా స్వెట్ షర్ట్స్ 5 తెచ్చుకోండి, చాలా యూజ్ అవుతాయి మనకి వింటర్ సీజన్లో. ఆ టైంలో టీషర్ట్స్, హాఫ్ హ్యాండ్ టీషర్ట్స్ కూడా కొన్ని ఎక్కువ తెచ్చుకోండి, 7-8 అలా తెచ్చుకోండి. ఇక్కడ కొన్నిసార్లు ఆఫర్స్ ఇస్తారు, అక్కడ తీసుకొచ్చాను తక్కువ అయితే, బట్ తెచ్చుకోండి ఎక్కువ పాసిబిలిటీ బట్టి. నెక్స్ట్ షార్ట్స్ కూడా మీరు ఎక్కువ తెచ్చుకోండి, ఎందుకంటే మ్యాక్స్ టైం మనం రూమ్లోనే ఉంటాం కాబట్టి ఎక్కువ షార్ట్స్ మీదే ఉంటాం, అందుగురించి షార్ట్స్ ఎక్కువ తెచ్చుకోండి. నెక్స్ట్ ట్రాక్ ప్యాంట్స్ కూడా మేమైతే 6 తెచ్చుకున్నాం ట్రాక్ ప్యాంట్స్.
సరిపోయినాయి. మీ కంఫర్ట్ బట్టి 6 కానీ 7 కానీ అట్లా తెచ్చుకోండి. షూస్ కూడా 2 క్యాజువల్ షూస్ తెచ్చుకోండి. మీ ఇష్టం అది. షూస్ మీకు నచ్చినట్టు ఏదైనా 2 షూస్ కానీ 2 తీసుకుంటే బెటర్. ప్లేస్ కలిసి వస్తుంది. ఇక్కడ కూడా మంచిగా ఆఫర్స్ ఇస్తారు, మంచిగా ఉంటాయి షూస్ ఇక్కడ. నెక్స్ట్ సాక్స్ తీసుకోండి. సాక్స్ ఒక 7-8 పేర్స్ అలా తెచ్చుకోండి. టవల్స్ కూడా 3-4 అలా తెచ్చుకోండి. బెడ్షీట్స్, బ్లాంకెట్ మటుకి కంఫర్ట్ లాంటివి అలా తెచ్చుకోండి అంటారు, కానీ అది ప్లేస్ వేస్ట్ చేస్తుంది, బరువు కూడా వెయిట్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. అది బ్లాంకెట్స్ అన్నీ ఇక్కడే తక్కువ ఉంటాయి, ఇక్కడ మంచిగా ఉంటాయి బ్లాంకెట్స్. ఇక్కడ వెదర్ బట్టి తీసుకోవచ్చు. పఫ్లర్ జాకెట్ ఒకటి మీ కంఫర్ట్ బట్టి తెచ్చుకోండి. చిన్నగా మన పఫ్లర్ జాకెట్స్ అంత అవసరం లేదు, వింటర్ సీజన్లో వాడతాం కాబట్టి అంత ఇక్కడ ఉంటాయి మంచిగా. హుడీస్ తెచ్చుకోండి. హుడీస్ 4-5 తెచ్చుకోండి. హుడీస్ చాలా యూజ్ అవుతుంది, వింటర్లో పనికి వస్తుంది, మనం నార్మల్గా కూడా వేసుకోవచ్చు కాబట్టి. ఇంకా జీన్ ప్యాంట్ ఇలాగ మనం పేర్స్లో క్యాజువల్స్ అన్నీ తెచ్చుకుంటాం కాబట్టి జీన్స్ కూడా దాంట్లో కూడా ఇంక్లూడ్ చేసుకొని తెచ్చుకోండి. జీన్స్ ఎక్కువ జీన్స్ వేస్తారు కదా చాలామంది, 4-5 తెచ్చుకోండి జీన్స్. బెల్ట్ ఒకటి తెచ్చుకోండి. ఇన్నర్స్ కూడా కొంచెం ఎక్కువగానే తెచ్చుకోండి. ఇన్నర్స్ చాలా యూజ్ అవుతుంది. కర్చిప్స్ 2-3 నేనైతే 4 తెచ్చుకున్నాను, ఇంకా వాడట్లేదు కర్చిప్స్ ఎక్కువ. స్పెట్స్ కూడా కొంతమందికి సైట్ ఉంటుంది కదా, సైట్ ఉన్న వాళ్ళు స్పెట్స్ కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. 2-3 పేర్స్ ఖచ్చితంగా తెచ్చుకోండి స్పెట్స్ అయితే. చాలామందికి కుకింగ్ రాదు, ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా పెద్ద కుకింగ్ ఏం రాదు, బట్ మేము పై నుంచే ట్రై చేసుకుని ఈ ఐటమ్ కుక్ చేయాలా యూట్యూబ్లో చేసుకోవడం, లేదా గూగుల్లో రెసిపీస్ చూసుకోవడం అట్లా చేసి చాలా వరకు ట్రై చేసాం. ఇప్పుడు మేము అంత ప్రొఫెషనల్ ఏం కాదు, బట్ మాకు తినడానికి అయితే మేము కుక్ చేసుకోగలుగుతున్నాం. చాలామందికి కుకింగ్ రాదు కాబట్టి ఇండియాలో ఉన్నప్పుడే బేసిక్ మమ్మీ దగ్గర కానీ ఎక్కడైనా యూట్యూబ్లో కానీ మీరు చూసుకుని ట్రై చేసుకుని కుక్ చేయండి, చాలా బెస్ట్ అది. ఎందుకంటే ఇక్కడ ఎవరు మనకు కుక్ చేయరు కదా, మనకి ఏదైనా మనం బ్రేక్ఫాస్ట్ కావాలన్నా మనమే కుక్ చేసుకోవాలి, మనకి ఏదైనా నచ్చిన కర్రీ కావాలన్నా మనమే కుక్ చేసుకోవాలి కాబట్టి అది మనకి ఫర్ షూర్గా ప్రతి ఒక్కరు చూసుకుని కుక్ చేసుకుంటే బెస్ట్. రైస్ పెట్టడం కూడా కొంతమందికి రాదు కదా, రైస్ పెట్టడం కానీ కర్రీస్ బేసిక్ ఎగ్ ఫ్రైస్ అట్లా చేసుకోవాలి కానీ ఆమ్లెట్స్ ఎలా చేసుకోవాలి కానీ ఏదో బేసిక్గా మనం గ్రేవీ ఉండే కర్రీని అట్లా చేసుకోవాలి కానీ అట్లా ప్రతిదీ చూసుకుని చేసుకుంటే బెస్ట్. లేకపోతే ఇక్కడ చాలా ఇబ్బంది పడిపోతారు. మన నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, సో అదనమాట. దీనిలో ఏమేమి ఉంటాయంటే లైక్ ల్యాప్టాప్, మొబైల్ ఛార్జర్స్, ఇంకా మీరు తెచ్చుకునే ట్రిమ్మర్ కూడా దీనిలోనే పెట్టుకోవాలి. ఇంకా పవర్ బ్యాంక్, ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి 10,000 mAh వరకు అలౌ చేస్తారు. లైక్ 20,000 లెస్ దాన్ 20,000 ఎంత ఉన్నా అలౌ చేస్తారు. సో మీరు 10,000 mAh ఉన్న పవర్ బ్యాంక్ తెచ్చుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ ఇంకా మీకు కావాల్సిన ఛార్జర్స్, అడాప్టర్స్, కేబుల్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోండి, ఎక్స్ట్రా ఒక 2 కానీ అలాగా. అండ్ నెక్స్ట్ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ మీరు క్యాబిన్ బ్యాగ్లో కానీ మీ బ్యాక్ ప్యాక్లో కానీ పెట్టుకోండి. ఎందుకంటే మీరు డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ మారుతారు కదా, సో ఆ మారడం వల్ల ఏంటంటే మారకపోయినా మీరు ప్రతి ఎయిర్పోర్ట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని బయటికి తీయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఎక్కుతున్నారు అనుకోండి, మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్ని తీసి ట్రేలో పెట్టండి అంటారు. ఒక్కొక్కసారి న్యూయార్క్లో కానీ అలా చెక్ చేయరు, కానీ హైదరాబాద్లో అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ మీరు చెక్కిన్లో అయితే అసలు పెట్టకూడదు, ఎందుకంటే అవి ఒక్కొక్కసారి ఫ్లేమబుల్ కాబట్టి మనకి రిస్క్ ఎందుకు. సో అవి మనం క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోవడమే బెస్ట్ అనమాట, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా అడిగినప్పుడు తీసి చూపించేలా ఉండాలి. అండ్ ల్యాప్టాప్ ఛార్జర్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోండి. ఇంకేమైనా ఎలక్ట్రానిక్స్లో నేను మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో PDF పెడతాను, అక్కడ మెన్షన్ చేస్తాను అన్నీ, సో అక్కడ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో మన నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి టాయిలెటరీస్ అనమాట. దీనిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ టూత్ బ్రష్, టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్, సోప్ బాక్స్, షాంపూ, ఇంకా ట్రిమ్మర్, ఇంకేమైనా షేవింగ్ కిట్ ఏమైనా ఉంటే అవి కూడా తెచ్చుకోండి. దీనిలో ఏంటంటే ఇంకా హెయిర్ ఆయిల్ కూడా ఉంటుంది. సో మీరు సెమీ సాలిడ్ కానీ లిక్విడ్ ఐటమ్స్ కానీ ఉంటాయి కదా, లైక్ షాంపూ కొంతమంది బాటిల్స్ యూజ్ చేస్తారు, అండ్ ఆయిల్ కూడా బాటిల్స్ యూజ్ చేస్తారు. సో ఇలాంటి పెద్ద పెద్ద బాటిల్స్ అన్నీ మీరు చెక్ ఇన్ బ్యాగ్లో పెట్టారనుకో, అది లైక్ మీ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ పెడతారు కదా, ఆ మధ్యలో పెట్టారంటే అది కొంచెం తీయకుండా ఉండడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ఐటమ్స్ అనేవి మీరు క్యాబిన్ బ్యాగ్లో పెట్టారనుకో, అవి స్కాన్ అయినప్పుడు అంత అమౌంట్ ఆఫ్ బాటిల్స్ లైక్ 300 ml పైన ఇలా అలౌ చేయరు అనమాట. సో అవి మీరు క్యాబిన్ బ్యాగ్లో క్లోత్స్ మధ్యలో పెట్టారనుకోండి, అవి ఎవరికి లైక్ స్కాన్ కూడా అవ్వవు, దానివల్ల మీకు మళ్ళీ ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ వస్తాయి అనమాట. సో ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ అలాంటివి చెక్ ఇన్ బ్యాగ్లో పెట్టుకుంటే బెస్ట్. మన నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్టేషనరీ ఐటమ్స్. మెయిన్గా మనం వైట్ నోట్సెస్ 2 తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ అన్ని మ్యాక్సిమం లైన్స్ ఉంటాయి. ఇంకా ఒక సెట్ ఆఫ్ పెన్స్, సెట్ అంటే ఒక 4-5 పెన్స్ అన్నా తెచ్చుకోండి. మ్యాక్స్ ఇక్కడ వాటి అవసరం ఉండదు, మ్యాక్స్ అందరూ
ల్యాప్టాప్లో యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ ఎవరికైనా బుక్లో రాసే అలవాటు ఉంటే ఇలాంటి వాళ్ళకి పనికి వస్తుంది. ఇంకా పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు ఇవన్నీ మీకు ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోండి. ఇవి మ్యాండేటరీ అని కాదు, ఇవి మీకు అవసరం పడితే తీసుకోండి. ఇంకా కొందరికి డ్రాయింగ్ చేసే అలవాటు ఉంటుంది, అలాంటి వాళ్ళని కొద్దిగా ఎక్కువ తెచ్చుకోండి. ఇంకా స్టాప్లర్ తెచ్చుకోండి, ప్లస్ టేప్ ఒకటి. ఇంకా ఎవరికైనా బుక్ రీడింగ్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా మీరు చదివేటివి కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ కానీ క్యారీ చేసుకొని మీ వెయిట్ ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత ఇలాంటివన్నీ అట్లకి ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మెడిసిన్స్ అనమాట. మెడిసిన్స్ చాలామంది తెచ్చుకోవడం మర్చిపోతారు, కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తెచ్చుకోండి. ఎందుకంటే మనం ఇండియా నుంచి యూఎస్ఏకి మ్యాక్సిమం ఒక 30 hours ఫ్లైట్ జర్నీ చేసి వస్తాం కాబట్టి మనకి చాలా జెట్ ల్యాగ్ కానీ ఇలా బాడీ పెయిన్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్టార్టింగ్లో. దానికోసం మీరు బేసిక్ ట్యాబ్లెట్స్ లైక్ డోలో 650 కానీ కాంబిఫ్లామ్ కానీ బాడీ పెయిన్స్కి ఇలా తెచ్చుకోండి. ఒకవేళ మీకు ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం ఉంటే ఆ పర్టికులర్ డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ రాయించుకుని అది కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇమిగ్రేషన్లో ఈ డిఫరెంట్ ట్యాబ్లెట్స్ ఇవి వేరేవి కదా, ఇవి ఎందుకు తెచ్చుకుంటున్నావు అని అడిగితే చూపించడానికి ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ రాయించుకుని తెచ్చుకోండి. అండ్ ఈ మెడిసిన్స్ అన్నీ మీరు ఒక బాక్స్లో పెట్టుకుని క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా తీసుకోవడానికి క్యాబిన్ బ్యాగే మీ దగ్గర ఉంటుంది కదా. చెక్ ఇన్ బ్యాగ్స్ అన్నీ ఫ్లైట్ లైక్ వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి మీరు ఇవన్నీ క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోండి. సో ఇంకా మీకు బేసిక్ ట్యాబ్లెట్స్ ఏమైనా కావాలంటే కింద పీడిఎఫ్లో మెన్షన్ చేశాను, దానిలో చెక్ చేయండి. వీటితో పాటు ఇంకా జెండు బామ్, విక్స్, ఇంకా ఇన్హేలర్స్, రోల్-ఆన్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోండి. ఇక్కడ చాలా హెడేక్స్ అవి వస్తాయి ఒక్కోసారి, సో రాసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాండేడ్, డెటాల్, కాటన్ ఇవి కూడా తెచ్చుకోండి. సో దట్ మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూజ్ అవుతాయి. ఓకే గైస్, ఈ వీడియోలోకి అయితే ఇంతే. నేను చెప్పిన కేటగిరీస్లో అన్ని ఐటమ్స్ పీడిఎఫ్లో మెన్షన్ చేశాను. అది ఒకసారి ప్రింట్అవుట్ తీసుకుని ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. పక్కన మీకు టిక్ చేసుకోవడానికి ఒక స్పేస్ కూడా ఇచ్చాను. సో ఆ ప్రింట్అవుట్ ఒకసారి తీసుకుని అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో అయితే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, ఎప్పుడులా కాకుండా. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియోలోకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.